ప్రమాదవశాత్తు మరణించిన నియోజకవర్గానికి చెందిన 6 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చెక్కులను కార్యకర్తల సహాయ నిధి ద్వారా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పంపిణీ చేశారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వర మాట్లాడుతూ సీఎం సహాయం అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, అది ప్రజలకు ఒక భద్రత, ఒక భరోసా లాంటిదని, ప్రజల అర్జీలు ఎమ్మెల్యేగా తన వద్దకు వచ్చినప్పుడు వాటిని ముఖ్యమంత్రి కార్యాలయం వరకు తీసుకుని వెళ్లి అక్కడే నిలిచిపోకుండా పూర్తి స్థాయిలో పరిష్కారం వచ్చేలాగా కృషి చేస్తున్నామన్నారు. కన్నీళ్లు పెట్టుకుంటూ బోండా ఉమామహేశ్వర గారిని దేవుడిగా కొనియాడినటువంటి సందర్భాన్ని ఇప్పుడే చూశాం. అయ్యా, మేము తెలుగుదేశం పార్టీలో ₹100 సభ్యత్వం తీసుకుని ఆనాడు ఎన్టీ రామారావు గారు అభిమానం కానివ్వండి, నేడు చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము భాగస్వామ్యం కావాలని, భవిష్యత్తులో లోకేష్ బాబు చూపినటువంటి మార్గంలో ఉండేందుకు మా బిడ్డ కానివ్వండి, మా భర్త కానివ్వండి, మా చెల్లి కానివ్వండి, అక్క కాని పార్టీ సభ్యత్వం తీసుకుంటే వారికి ఒక పక్కన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది ₹5,00,000 యాక్సిడెంట్ జరిగినప్పుడు వస్తుంది. కార్యకర్తల నిధుల్లో నుంచి ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చేటువంటి పరిస్థితి ఏ ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు లేనటువంటి నూతన ఒరవడిని నేడు తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడితే, తెలుగుదేశం పార్టీకి ఆనిముత్యమైనటువంటి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులుగా మీరు ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి మీరు అంటే బోండా ఉమామహేశ్వర గారు ఒక్కొక్కరికి ₹1,00,000 ఇప్పించేటప్పటికి చనిపోయిన వారి కుటుంబాలని ఆర్థికంగా ఆదుకుంటూ కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఫీజులు కట్టడానికి, వాళ్ళ తల్లిదండ్రుల ఆరోగ్య నిమిత్తానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుందనే భావనతో పెద్ద ఎత్తున వారిని అభినందిస్తూ కృతజ్ఞత తెలపడం జరిగింది. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు, ఈ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ అంటే బోండా ఉమామహేశ్వర గారు ఏదో కార్యకర్తలతో కార్యక్రమాలు నడిపేటువంటి విధంగా కానీ ఇతరితర రూపంలో ముందుకు సాగేటువంటి వ్యక్తి కాదు. కార్యకర్తలకి కుటుంబ పెద్దలాగా ఉండి ఆ కార్యకర్తల కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినా సమస్యల పరిష్కారానికి ఉంటాం, ఆర్థికంగా కూడా చేయూతనందిస్తూ వారి అభ్యున్నతికి అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి వ్యక్తి బోండా ఉమామహేశ్వర గారు. ఒక భద్రత, ఒక భరోసా లాగా మారింది. అంటే ఒక పని చేసే శాసనసభ్యుడు ఉంటే ప్రజల అర్జీల్ని ముఖ్యమంత్రి గారి కార్యాలయం వరకు తీసుకెళ్ళి తూతూ మంత్రంగా అర్జీల్ని పక్కన పడేయకుండా ఆ అర్జీల్ని పరిష్కరించి అక్కడ చెక్కు రాపిచ్చి ఆ చెక్కు మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి గౌరవప్రదంగా మా పార్టీ నాయకులు, మా డివిజన్ పార్టీ అధ్యక్షులు, మా కార్పొరేటర్లు, మా చైర్మన్లు వీళ్ళందరి చేతుల మీదుగా ఇవ్వటం వల్ల తీసుకున్న బాధ్యతలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రతి నిత్యం కూడా ముఖ్యమంత్రి సహాయాన్ని చెక్కులు ఇస్తూనే ఉన్నాం. రాష్ట్రంలోనే అతి ఎక్కువ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఇస్తూ ఉన్నాం. గతంలో కూడా 2014-19లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా నిత్యం ప్రజలకు అండగా ఉన్నాం. అంటే ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తున్నాం. శుక్రవారం పూట ప్రజా దర్బారులో వచ్చినటువంటి ప్రతి సమస్యని పరిష్కరిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే మా కార్యకర్తలు కొంతమంది చనిపోయారో ఆ కార్యకర్తలు, అలాగే వాళ్ళ సభ్యత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ₹1,00,000 సహాయం చేసాం. సంతోషంగా ఉంది. ఏది ఏమైనా మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని పరిష్కరించేదానికి అహర్నిశలు పనిచేస్తాం. అలాగే కొంతమందికి హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆ బిల్లులు తీసుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తున్నారు. ఈ రకంగా ప్రజలను ఆదుకుంటమే కాకుండా కార్యకర్తలకు అండగా ఉండాలని, వాళ్ళ కన్నీళ్లు తొడవాలని ఒక అన్నగా, ఒక ప్రతి ఇంటికి పెద్దన్నగా బాధ్యత తీసుకొని మా డివిజన్ 32వ డివిజన్లో ఎంతోగానో పార్టీలో తిరిగినటువంటి వ్యక్తి సాయి చక్రవర్తి గారు అకాల మరణం చెందడంతో ఆ కుటుంబానికి అండగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండటానికి వాళ్ళ పాపను పిలిచి ఈ రోజున ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కార్యకర్తలకు అండగా ఉన్నటువంటి మా నాయకుడు బోండా ఉమా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాగే ప్రతి కార్యకర్తకి కష్టం వచ్చినప్పుడు నిలబడటానికి ఆయన అందుబాటులో ఉంటారు.